హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది కూచిపూడి వడ్రాణము. ఇది మా పాపదండి. ఇది కొని 8 ఇయర్స్ అయిపోయింది. ఈ వడ్రాణం బాగా ఎలిసిపోయిందండి. మీరు చూడండి ఒకసారి ఏ విధంగా ఎలిసిపోయిందో. మువ్వలు కానీ వడ్రాణం మొత్తం కూడా బాగా ఎలిసిపోయింది. దగ్గర చూపిస్తున్నాను చూడండి. ఎలిసిపోయి సిల్వర్ కలర్లోకి వచ్చింది. చూస్తున్నారు కదా, బాగా ఎలిసిపోయింది. అక్కడక్కడ మాత్రమే రంగు ఉంది, మొత్తం ఎలిసిపోయింది. ఇక్కడ మధ్యలో హోల్ పడిందండి. ఇక్కడ చూడండి, హోలు కూడా కనపడింది. ఈ హోలు కూడా కనపడకుండా మనం చేయొచ్చండి. ఇంత ఎలిసిపోయినటువంటి ఈ వడ్రాణాన్ని మనం చాలా తక్కువ కాస్ట్లోనే కొత్త దానిలాగా చేసుకోవచ్చండి. ఏ విధంగా చేయాలో చూద్దాము. ఇది నెయిల్ రిమూవరు. ఈ నెయిల్ రిమూవర్ తీసుకొని ఈ కాటన్కి కొంచెం అప్లై చేసేసి ఈ విధంగా తుడిచేసేసుకోవాలి. వీడియో చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా వడ్రాణం మొత్తాన్ని ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి. కింద మువ్వలకి వడ్రాణం మొత్తాన్ని కూడా నెయిల్ రిమూవర్ తోటి ఈ విధంగా తీసేసుకోవాలి. దానివల్ల దీనిపైన మట్టి ఉంటే పోతుందండి. ఆల్రెడీ నేను సరస్వతిదేవి విగ్రహానికి కూడా కలర్ వేసానండి. అది ఇప్పుడు వేసి 3 ఇయర్స్ అయిపోయింది. అది కూడా ఏమాత్రము కలర్ పోలేదండి. లైట్కి షైనింగ్ మాత్రమే తగ్గింది. 3 ఇయర్స్ అయిపోయింది కదా, బయట పెట్టినప్పుడు ఆటోమేటిక్గా గాలికి అని కొంచెము కలర్ అనేది పోతుందండి. ఏదైనా మన కవర్లో పెడితే షైనింగ్ అనేది అలానే ఉంటుంది. ఇట్లా ఈ విధంగా మొత్తం వడ్రాణం మొత్తాన్ని ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద హోల్ పడింది చూస్తున్నారు కదా, ఈ హోల్ని ఇలా మోడిట్లేయండి. దీంట్లో 2 ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఈ 2 ప్యాకెట్స్ కొంచెం కొంచెం తీసేసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలా 2 మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడు ఈ మోడిట్లేని పెట్టేసేసేయాలన్నమాట. ఇది బాగా మిక్స్ అవ్వాలండి. మిక్స్ అయిన తర్వాతే పెట్టాలి. ఇలా బ్యాక్ సైడ్ ఇలా మోడిట్లేని పెట్టేసేసుకోవాలి. ఫెవికాలు అలా ఏం అప్లై చేయక్కర్లేదండి, డైరెక్ట్గానే పెట్టేయచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ దీన్ని ఒకసారి సరి చేసేసుకోవాలి. ఎత్తుగా కొంచెం మూడిట్లే వచ్చినప్పుడు దాన్ని తీసేసి సమానంగా ఉండేలా చేసేసుకోవాలి. ఇది బాగా డ్రై అయిపోవాలన్నమాట. డ్రై అయిపోయిన తర్వాతే మనము పెయింట్ వేసుకోవాలి. ఇది గోల్డ్ పెయింటింగ్ అండి. తంజావూరు పెయింటింగ్ వేస్తారు, ఆ పెయింటింగ్ అనమాట. ఇది బాటిల్ 25 రూపీస్ మాత్రమే ఉంటుంది. హోల్సేల్ షాప్లో అయితే 2 రూపీస్ తక్కువనే పడుతుంది. ఈ పెయింటింగ్ని నేను 2nd నెంబరు ఫ్లాట్ బ్రష్ తీసుకొని ఈ విధంగా పెయింట్ చేసేసుకుంటున్నాను. చూడండి వీడియోలో ఏ విధంగా పెయింట్ చేస్తానో. ఈ విధంగా వడ్రాణం మొత్తానికి పెయింట్ చేసేసుకోవాలి. ఇలా పెయింటింగ్ అంతా అయిపోయినాక మీరు చూస్తే వడ్డాణం చాలా బాగా కనపడుతుందండి. కొత్త దానిలా కనిపిస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు. అప్పుడున్న వడ్డాణానికి పెయింటింగ్ మొత్తం వేసి అయిపోయిన తర్వాత వడ్డాణానికి తేడా చూస్తే. ఇలా తక్కువ కాస్ట్లోనే ఇలా పాడైపోయిన వడ్రాణాన్ని మనం ఈ విధంగా పెయింట్ చేసుకొని కొత్త దాంట్లో చేసుకోవచ్చు. ఇలా కింద మువ్వలకు కూడా ఈ విధంగా పెయింట్ చేసేసుకోవాలి. చూడండి ఏ విధంగా వేస్తాను. ఈ విధంగా పెయింటింగ్ మొత్తం వేసేసుకోవాలండి. ఈ పెయింటింగ్ అనేది బాగా డ్రై అయిపోవాలి. బాగా డ్రై అయిపోయిన తర్వాతే 2nd కోటింగ్ తప్పనిసరిగా వేయాలండి. 2nd కోటింగ్ వేయకపోతే వడ్రాణం అనేది బాగా షైనింగ్గా కనపడదు. చూస్తున్నారు కదా, ఈ పెయింటింగ్ బాగా ఆరిపోయింది. ఆ ఫింగర్ కూడా ఏమీ అవ్వట్లేదు. చూస్తున్నారు కదా, ఇలా బాగా డ్రై అయిపోయిన తర్వాతే 2nd కోటింగ్ మళ్ళీ తప్పనిసరిగా ఈ విధంగా పెయింట్ వేసేసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఏ విధంగా షైనింగ్ ఉందో. 2nd కోటింగ్ వేసినాక ఏ విధంగా ఉందో మీరు ఒకసారి గమనించండి. ఈ విధంగా వడ్రాణం మొత్తానికి పెయింట్ చేసుకోవాలి. మన ఛానల్లో ఇడ్లీ రవ్వ కవర్ పైన లక్ష్మీదేవి ఫోటో వస్తుంది కదా, ఆ ఫోటోతోటి నేను తోరణం చేశానండి. అది చాలా బాగా వచ్చింది. మళ్ళీ కవర్ పైన లక్ష్మీదేవి ఫోటోతోటి దీపం స్టాండ్ కూడా చేశానండి. చూడాలంటే మన ఛానల్లోకి ఒకసారి ఆ వీడియో చూడండి. మీకు ఏ వీడియో నచ్చిందో కామెంట్లో తెలియజేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం పాతగపడిన వడ్రాణాన్ని చాలా తక్కువ కాస్ట్తోనే ఈ విధంగా కొత్త దాంట్లో చేసుకోవచ్చు. మనం వేసిన పెయింటింగ్ అనేది బాగా డ్రై అయిపోవాలండి. నెక్స్ట్ డే మాత్రమే మనము ఈ పెయింటింగ్ చూసినప్పుడు మనకి తేడా అనేది తెలుస్తుందండి.
ఇలా ఇది వార్నిష్ అండి. ఈ వడ్రానానికి బాగా ఇంకా షైనింగ్గా కనపడటానికి వేసుకోవచ్చు. ఇది ఆప్షన్ మాత్రమేనండి. ఇది వేసుకోపోయినా కానీ ఏ రంగు మాత్రం మాత్రం పోదు. ఇలా వేసుకుంటే ఇంకొంచెం షైనింగ్గా కనబడుతుందండి. చానాలు మాత్రం బాగా కొత్తదానిలా కనబడుతుంది. వేసుకోపోయినా పర్వాలేదండి, కాకపోతే కొన్నాళ్ళకి షైనింగ్ అనేది కొంచెం తగ్గుతుంది. ఈ విధంగా వార్నిష్ని అక్కడక్కడ డ్రాప్స్ వేసి వడ్రాడు మొత్తానికి ఈ విధంగా మనము బ్రష్ తోటి ఈ విధంగా వేసేసుకోవాలి. ఇది కూడా బాగా డ్రై అయిపోవాలండి. బాగా డ్రై అయిపోయిన తర్వాత ఈ వడ్రానాన్ని బాగా దగ్గరగా చూపిస్తున్నారు చూడండి. వడ్రానానికి హోల్ పడిందని స్టార్టింగ్లో మనం మూడిట్లే అప్లై చేసాం కదా, అది కూడా ఏం కనపడతలేదండి. ఒకసారి చూడండి, ఆ హోల్ కూడా ఏం కనపడతలేదు. ఇలా కలర్ అంతా వేసి అయిపోయిన తర్వాత లాస్ట్ వైపు వడ్రానానికి ఇలా థ్రెడ్ కట్టేసుకోవాలండి. మన ఛానల్లో వీడియోస్ని ఒకసారి చూడండి. మీకు ఏ వీడియో నచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఇలా తక్కువ కాస్ట్తోనే ఇలా పాడైపోయినటువంటి వడ్రానాన్ని ఈ విధంగా మనం కొత్తదానిలా చేసుకోవచ్చండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.